ప్రెగ్నెన్సీ అనేది మీ అందరికీ తెలిసిన ఒక సాధారణమైన కండిషన్. అదే ప్రెగ్నెన్సీ తర్వాత బేబీ డెలివరీ అయ్యాక తల్లికి ఇలాంటి సీరియస్ కండిషన్ వస్తే ఎంత తీవ్రమైన ఇబ్బందుల్లో ఫ్యామిలీ పడతారో ఎప్పుడైనా ఊహించారా? ఈ మధ్య నేను ట్రీట్ చేసిన ఒక పేషెంట్ కథ మీకు చెప్దాం అనుకుంటున్నాను. The dialysis has been successful. Your kidney function is improving. We're so grateful, doctor. Thank you for everything. హాయ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ ఖండవల్లి ప్రదీప్, మీ షుగర్ అండ్ కిడ్నీ డాక్టర్, లోటస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, రాజమండ్రి. రీసెంట్గా ఏమైందంటే, ఒక ప్రెగ్నెన్సీ కంప్లీట్ చేసి 10 months తర్వాత ఒక పాపకి జన్మనిచ్చిన తల్లి అంతా సుఖంగా ఉంటుందనుకుంటే రోజుల తర్వాత నీరుడు ఆగిపోయి క్రియాటినిన్ అనేది 6 pointsకి పెరిగిపోయి కిడ్నీ ఇన్ఫెక్షన్ తీవ్రంగా వచ్చేసి పేషెంట్ బీపీ డౌన్ అయిపోయి వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయింది. ఇన్ఫెక్షన్ కణాలు ఆల్మోస్ట్ 10,000 ఉండాల్సింది 1,00,000 కణాలకి రీచ్ అయిపోయినాయి. చాలా మటుకు చెప్పాలంటే మన చేయి దాటిపోయినట్టే. అలాంటి సమయంలో ఆ పేషెంట్ ఫ్యామిలీ నిజంగా చెప్తున్నాను వచ్చి, డాక్టర్ గారు మీ టీం మీద మీ మీద చాలా నమ్మకం ఉందండి, మీరు చేసే ప్రయత్నం పూర్తిగా చేయండి అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ట్రీట్మెంట్ పేషెంట్కి సంబంధించి ఆల్మోస్ట్ ప్రతిరోజు డయాలసిస్ అయ్యేది అండ్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి చాలా మంచి మంచి యాంటీబయాటిక్స్ వాడాల్సి వచ్చింది. స్పెషల్ టైప్ ఆఫ్ డయాలసిస్ కూడా చేయాల్సి వచ్చింది. చేస్తూ కూడా చాలా ఓపిక్గా ఉన్నారు. ఈరోజు 25వ రోజున పేషెంట్ నీరుడు ఇంప్రూవ్ అయ్యి కిడ్నీ పాయింట్లు తగ్గి పేషెంట్ వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చి చక్కగా ఇంటికి వెళ్తుందండి. ఒక ప్రాణం కాపాడిన ఫీలింగ్తో పాటు ఒక ఫ్యామిలీ మొత్తం కూడా సేవ్ అయిన ఫీలింగ్ వచ్చింది నాకు. ఇక్కడ మెడిసిన్స్ ఒక్కటే పనిచేశాయా అంటే, నేననేది ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ టీం మీద వాళ్ళకున్న నమ్మకం చాలా కాపాడింది.